ప్రతి పువ్వులోనూ మకరందం ఉంటుంది. ప్రతి మనిషి దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. ఆ తేనె టీకకు ఆ మకరందం కావాలి. అలాగే ప్రతి మనిషికి ప్రతి ఒక్కరి యొక్క అనుభవ జ్ఞానం కావాలి. దీని పేరు సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక అన్నారు ఆదిశంకరాచార్య వారు. మూడు లోకాల్లో కూడాను, త్రిజగతి అంటే మూడు లోకాల్లో కూడాను సజ్జన సంగతి రేఖ, సజ్జనులతో సాంగత్యం ఒకటే. భవతి భవార్ణవతరణే నౌక, ఈ భవసాగరం దుఃఖసాగరం నుంచి తరిపజేసే నౌక. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి పుట్టాడు, పెరిగాడు, అనుభవం వచ్చింది, అనుభవం నుంచి జ్ఞానం వచ్చింది. ఆ విధంగా మనం పుట్టలేదు, ఆ విధంగా మనం పెరగలేదు, కానీ ఆ విధంగా జ్ఞానం రావంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానం వినాలి మనం.